ఛత్తీస్గఢ్లో సాగర్ అనే ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమరు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్కి అంత్యక్రియలు చేశాడు. ఎందుకంటే ఆ కస్టమర్ సంబంధించిన సర్వీస్ ఇబ్బందులు తట్టుకోలేక ఆ స్కూటర్ ఆగిపోవడం, సర్వీస్కి వెళ్తే సర్వీస్ సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోవడం వల్ల కస్టమర్ ఏం చేయని తోచని పరిస్థితుల్లో కంపెనీ వాళ్ళు నాకేంట్రా పనిష్మెంట్ ఇచ్చారు అనే ఒక బాధతో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్కి అంత్యక్రియలు చేసిన ఒక వీడియోని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో బాగా వైరల్గా మారింది. కొన్ని వారాల క్రితం ఇలానే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ మరొక కస్టమర్ తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని సుత్తితో కొట్టాడు. కారణం ఏంటంటే సర్వీస్ ఇబ్బందులు. బండి ప్రాబ్లం వస్తే టైంకి సర్వీస్ చేయకపోవడం. మనం చాలా వరకు వీడియోస్ చూస్తూ ఉంటాం. ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సర్వీస్ సెంటర్ దగ్గర చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు సర్వీస్ నోచుకోక ఆ సర్వీస్ సెంటర్ షోరూమ్ దగ్గరే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ అలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల సర్వీస్ సమస్యలకి పరిష్కారం ఏంటి? కంపెనీ ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీసెస్ మీద ఫాస్ట్గా సర్వీస్ సమస్యలను ఎందుకు పరిష్కరించట్లేదు? దీనికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ అయితే మీకు ఏమైనా సర్వీస్ ఇబ్బందులు జరుగుతున్నాయా, లేదంటే మీరు సర్వీస్ బాగానే జరుగుతుందా? మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో చెప్పండి. అసలు ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే మనకి అందరికీ స్ట్రైక్ అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అయి ఉంటే జస్ట్ ఈ సర్వీస్ ఒక్కటే క్లారిఫై చేసుకుంటే, సర్వీస్ సమస్యను మాత్రం తగ్గించుకుంటే ఇంకా కంపెనీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా, కంపెనీకి తెలియట్లేదా అని మనందరికీ డౌట్ రావచ్చు. కానీ ఒక ప్రశ్న వేసుకుంటే దీని అన్నిటికీ సమాధానం దొరికేస్తుంది. భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మే కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఐపీఓకి ఎంటర్ అయిన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. భారతదేశంలో పిఎల్ఐ స్కీమ్ సబ్సిడీస్ పొందుతున్న కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. 8 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ టూ వీలర్ సెగ్మెంట్ లో, ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. ఇన్ని రకాలుగా మార్కెట్లో నెంబర్ 1 గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి సర్వీస్ అనే ఒక ఇబ్బంది ఉంది అని తెలియకపోవట్లేదు, తెలియని పరిస్థితుల్లో ఉంది అని అనుకోవడం మన అమాయకత్వం. అయినా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి సర్వీస్ సమస్యలు జరుగుతున్నా ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు అని అంటే చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఒక కంపెనీకి ఒక సమస్య పెద్ద సమస్యగా తెలియనంత వరకు కూడా దాని మీద ఫోకస్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఒక సర్వీస్ గురించి రెస్పాన్స్ అవ్వాలంటే ఎందుకు ఫోకస్ చేయాలి? ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రతి నెల కూడా ఏ ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు చేయని విధంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ చేస్తుంది. నిజంగా ఒక కంపెనీ పలానా ఒక సమస్య ఉందని తీవ్రంగా దాని గురించి ఆలోచించి ఇమ్మీడియట్ గా పరిష్కారం ఇద్దామని చెప్పి ఎప్పుడు అనుకుంటారంటే, ఆ సమస్య యొక్క తీవ్రత పెరిగినప్పుడు మాత్రమే కంపెనీ వాళ్ళు దాని మీద ఫోకస్ పెడతారు. ఒక కంపెనీ మేజర్ గా ఫోకస్ చేసేది ఏంటంటే, ఈవెన్ ఇప్పుడు మన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓ కూడా వెళ్ళారు. ఫస్ట్ దాని మెయిన్ ఫోకస్ ఏంటంటే సేల్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ క్యాప్ అంటారు. ఈ మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువ సేల్స్ దాని ఫిగర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎన్ని ఇటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, సర్వీస్ గురించి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా సేల్ మాత్రం ఏమాత్రం ఎఫెక్ట్ అయితే అవ్వట్లేదు. సో కంపెనీ ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారంటే కొంత పర్సంటేజ్ ఎలాగో ఇష్యూస్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో అది సేల్ని ఎఫెక్ట్ చేసి వాళ్ళ నెంబర్ని డౌన్ చేసే పరిస్థితులకు వచ్చినప్పుడు మాత్రమే పలానా కంపెనీ వారి యొక్క సమస్యల మీద స్పందించడం కానీ ఫాస్ట్గా రియాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కస్టమర్లు ఎక్కడ కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఆ విషయం తెలిసినా కూడా కొనడం తగ్గించట్లేదు. ఎక్కడ మార్కెట్ అనేది హై పేస్లోనే జరుగుతుంది. సో మనం ఆ పాజిటివ్ తీసుకుంటున్నామా, నెగిటివ్ తీసుకుంటున్నామా అనే దాన్ని బట్టి ఫైనల్గా డిసిషన్ మన డిసిషన్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇలానే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కి మార్కెట్లో ఎవరు లేని పాజిటివ్స్ ఒకటి ఉంది. అదేంటంటే ఎక్కువ రేంజ్ ఆఫర్ చేయడం, తక్కువ ప్రైస్లో ఉండడం, ఫీచర్స్ ఎక్కువ ఉండడం, దాంతోపాటుకి 8 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ. ఇవన్నీ ఆఫర్ చేస్తున్న కంపెనీ ఏదైనా మార్కెట్లో ఉందా అంటే కనిపించట్లేదు. అది మేజర్గా హైలైట్ అవుతుంది. కానీ సర్వీస్ సమస్యలు అనే ఇబ్బంది కనిపిస్తుంది. ఈ రెండు బేరీ చేసుకున్న కస్టమర్ ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న తంతు. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే కస్టమర్లు ఎఫెక్ట్ కానంత వరకు, అంటే వాళ్ళ సేల్ బాగానే జరుగుతున్నంత వరకు కంపెనీ వాళ్ళు దాని మీద అయితే ఫోకస్ అయితే చేయట్లేదు. కానీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ కొంచెం ఎఫెక్ట్ జరుగుతుందని చెప్పి, బట్ సేల్ ఎక్కడ డౌన్ అవుతుందని. ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టే బదులు
ఇంకో కొత్త ప్రోడక్ట్ తీసుకొద్దాం, ఇంకో కొత్త ప్రోడక్ట్ తీసుకొద్దాం అని కంపెనీ వాళ్ళు మేజర్గా హైలైట్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్పిస్తే, ఎప్పుడైతే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ప్రజెంట్ నెంబర్ 1గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఒకవేళ సేల్స్ డ్రాప్ అవుతాయి కనుక ఏ 2కో 3కో పొజిషన్కి వెళ్తే ఇమీడియట్గా దీని అన్నిటికీ మీకు పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని తీవ్రత అనేది ఈ రోజు వరకు కంపెనీకి మీద తెలియట్లేదు అనమాట. మరి ఇప్పుడు కస్టమర్లకు పరిష్కారం ఏంటి అంటే, ఈ పరిస్థితుల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడం కరెక్టేనా, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ వస్తాయి. చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రెస్పాన్స్ అవ్వాలంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, వీళ్ళ కాంపిటీషన్లో ఎవరైనా వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్లు కానీ వీళ్ళు ఆఫర్ చేసే ప్రైజింగ్ కానీ వీళ్ళని దాటి సేల్ లాంటివి జరిగితే కనుక ఇమీడియట్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. సో వీళ్ళకన్నా తక్కువ ప్రైజ్కి కానీ వీళ్ళు ఇచ్చేంత పర్ఫార్మెన్స్లో ఇస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రెండోది, వీళ్ళ సేల్స్ ఫిగర్ డ్రాప్ అయినా కూడా ఇమీడియట్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ఫాస్ట్గా పరిష్కారం ఇవ్వడం కోసం ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితుల్ని పరిగణలో తీసుకుంటే ఈ రెండు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి, వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైజెస్ లాసులకి ఏ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి వచ్చి బండ్లను అమ్ముకోలేరు కదా, అది జరిగే అవకాశం లేదు. రెండోది, సేల్స్ తగ్గే అవకాశం. సేల్స్ తగ్గాలంటే ఫస్ట్ వీళ్ళు ఇస్తున్న ప్రైజ్కి 8 సంవత్సరాల వ్యారంటీ కానీ వీళ్ళు ఇస్తున్న ఫీచర్స్ కానీ రేంజ్ కానీ ఇంత తక్కువ ప్రైస్కి వేరే వాళ్ళు ఆఫర్ చేయాలి, కానీ అది జరగట్లేదు. సో సేలు ముందుకే వెళ్తుంది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఇమీడియట్గా ఎగ్జిస్టింగ్గా ఉన్న కస్టమర్స్ కానీ రాబోయే కస్టమర్స్కి సమస్యకి ఫాస్ట్గా పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ప్రీవియస్గా మనం వీళ్ళకి సర్వీస్ ఇబ్బందులు ఉండొచ్చు, డిలే అయినా సర్వీస్ సమస్యల్ని తీర్చే అవకాశం ఉండొచ్చు, కానీ కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు, ఇమీడియట్గా ఆ సర్వీస్ ఇబ్బందుల్ని పరిష్కారం చేసినప్పుడే ఇమీడియట్గా నాకు సర్వీస్ ఇబ్బందులు లేవు అని అనుకుంటారు. బట్ రోజులు వారాల పాటు బండ్లు అక్కడ పెట్టేసుకుని సర్వీస్ కోసం ఎదురు చూస్తున్నారంటే కారణం ఏంటంటే దీన్ని మేజర్గా ఫోకస్ అవ్వట్లేదు అనమాట. ఇది జరగాలంటే ఇవన్నీ కారణాలు. బట్ అగైన్ దీనికి ఇంటర్లింక్డ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అది కంపెనీకి హైలైట్ చేసే విధంగా వెళ్ళాలంటే ఆ పర్టికులర్ పాయింట్ కూడా కస్టమర్ చేతిలోనే ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్ అనాలిసిస్. అసలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సర్వీస్ సమస్యలకి పరిష్కారం ఏంటి, కస్టమర్స్ అసలు ఓలా ఎలక్ట్రిక్ ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటున్నారో లేకపోతే వీళ్ళు ఫోకస్ చేయాలంటే ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.